విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మేనమేషాలు లెక్క పెడుతూ ఉన్నారు. దానికి కారణం వాళ్ళు ఆర్థికంగా వేరే వెసులుబాటులు చూసుకొని లొంగిపోవడమా, లేదంటే వాళ్ళకేదైనా పైన అంతకన్నా పెద్ద స్థాయిలో ప్రెషర్ ఏర్పడవడం అనేది తర్వాత విషయం. బట్ ఈ విషయంలో నాదెళ్ల మనోహర్ గారు ఆయన చిత్తశుద్ధిని 100% ఎప్పటికప్పుడు దాడులు జరపడం ద్వారా, ఎప్పటికప్పుడు బియ్యాన్ని గోడౌన్లు సీజ్ చేయడం ద్వారా, అవి ప్రభుత్వానికి అప్పచెప్పడం ద్వారా ఆయన చిత్తశుద్ధిని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. కానీ ఆయన పరిధి మించి కూడా అక్కడ జరుగుతోంది కాబట్టే ఒకసారి సీజ్ చేసిన బియ్యాన్ని మళ్ళీ బ్యాంక్ గ్యారెంటీలు అని చెప్పి విడుదల చేయించి మళ్ళీ షిప్ లో ఎక్కించారు కాబట్టే దాన్ని ఇంకా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని అలాగే ఆ మాఫియా చేస్తున్నటువంటి గ్యాంగ్ ని అట్ ఏ టైము సెంటర్ లో కూడా ఈ విషయం అర్థమయ్యేలాగా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం ద్వారా సెంటర్ లో కూడా ఈ విషయం పట్ల సపోర్ట్ వచ్చేలాగా మెరైన్ సపోర్ట్ అండ్ మెరైన్ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంది, దీని మీద పెద్ద స్థాయి వ్యక్తులు ఆయన కొన్ని పేర్లు చెప్పారు. నేను ఆల్రెడీ ఆ మీటింగ్ లో ఆ దాడులకు వెళ్ళినప్పుడే కొన్ని పెద్ద తలకాయల పేర్లు చెప్పారు. వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యాపారవేత్తలు, డబ్బుతోనే అన్నింటినీ కొనగలిగేటువంటి శక్తివంతులు కాబట్టి వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని నేషనల్ మీడియా చర్చించుకునే స్థాయికి తీసుకొచ్చారండి. క్లియర్ గా ఈ మాఫియా ఇక్కడతో కట్టడి చెయ్యాలి, రాష్ట్రంలో చేసే పరిస్థితి లేదు, రాష్ట్రంలో కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్ కనిపించట్లేదు, ఎంటైర్ ఇండియా మొత్తం ఉంది కాబట్టి ఇది ఇండియా వ్యాప్తంగా చర్చకు డోంట్ యు ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ది స్టేట్మెంట్ విచ్ యు హావ్ గివెన్ నౌ? రాష్ట్రంలో కట్టడి చేసే పరిస్థితి లేదు అనేది మీ వైఫల్యానికి ఇండికేషన్ కదా? ఇట్స్ అ స్ట్రైట్ క్వశ్చన్. అరుణ్ గారు, మీరేం మనసుకు తీసుకోకండి, నేను టెక్నికల్గా మాట్లాడుతున్నా. అంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనే విషయాన్ని, మీ నిస్సహాయతని మీరు నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నారా? క్లియర్ గా నిన్న మీరు నాదెళ్ల మనోహర్ సార్ యొక్క ప్రెస్ మీట్ చూసినట్లయితే కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడా హిడెన్ శక్తులు ఏవో అడ్డుపడుతున్నాయి అన్నది విషయం క్లియర్ గా ఆయన చెప్పారు. ఈవెన్ పోర్ట్ లో కూడా ఎంటర్ అవ్వనివ్వకుండా కట్టడి చేయగలిగారు అంటే మాఫియా రాష్ట్ర గవర్నమెంట్ కన్నా బలంగా ఉందన్న విషయం మనం ఒప్పుకొని తీరాలి కదా సార్. నిన్న ఆయన ప్రెస్ మీట్ మనం కనుక చూసినట్లయితే. సో ఒప్పుకున్న తర్వాత ఇంకో ప్రశ్న అడిగే లోపల పవన్ కళ్యాణ్ గారు ఆ సెల్ఫీ వీడియో ఒకసారి చూద్దాం. ఆయన ఎంత కన్సర్న్ ఉండి ఆయన మాట్లాడారు అనేది మనం వీ కెన్ అండర్స్టాండ్ అండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చూద్దాం. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. Write a note to Home Ministry, send a note to DGP గారు. ఇలా ఉంది, ఒకటే చెప్పండి. This Kakinada port is a haven for smugglers. The state of Andhra Pradesh is a major supply for ganja. Export and import of drugs is rampant here. రైట్. అరుణ్ గారు చూశారు కదా, ఆయన కన్సర్న్ని మనందరం అప్రిషియేట్ చేయాల్సిందే. సీజ్ ద షిప్. బట్ మనకేం పవర్స్ ఉన్నాయి? కోస్ట్ గార్డ్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, పోర్ట్ హ్యాస్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్. వన్స్ 3 చెక్ పోస్టులు దాటి చాలా అసలు ఏమాత్రం ధైర్యంగా కాళ్ళు రగరేసుకుంటూ వెళ్ళిపోయిన రేషన్ బియ్యం షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏ మొహం పెట్టుకుని వెళ్ళి షిప్ని సీజ్ చేస్తాం? నేను చట్టపరంగా అడుగుతున్నానండి, కేవలం చట్టం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ సీద షిప్ అని ఆయన అంటానికి ఆల్రెడీ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు. ఏదో పబ్లిక్ ఫెమిలియర్ పర్సనాలిటీ లా కాకుండా ఏపీ గవర్నమెంట్ లో భాగంగా ఉన్నారు కాబట్టి మన రాష్ట్ర పరిధికి సంబంధించినటువంటి సముద్ర జలాల్లో, మన రాష్ట్ర పరిధిలోకి వచ్చేటువంటి కోస్టల్ కారిడార్ కి సంబంధించినటువంటి క్రైమ్ ఏం జరిగినప్పటికీ కూడా మన స్టేట్ లో ఉన్నటువంటి మెరైన్ సపోర్ట్ తీసుకొని 100% షిప్ ని సీజ్ చేయగలిగేటువంటి రైట్ పాయింట్. నేను ఐ డూ అగ్రీ మీరు అన్నది. మన రాష్ట్ర పరిధి, మన కోస్తా తీరం పరిధిలోకి వచ్చే జలాల లోపలే ఆ షిప్ ఉంది కాబట్టి బ్యాంక్ గ్యారెంటీలు ఉన్నాయి కాబట్టి వదిలేసామంటున్నారు. బ్యాంకులకు నోటీసులు పంపించండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎలా ఇస్తారు అనేది చేయాలి కదా. ఈ పాటికి అయిపోవాలన్న అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు. ఈ పాటికి అయిపోవాలి. అది షిప్ వెళ్ళిపోయిన తర్వాత మీరు నోటీసులు పంపించి ఏం ప్రయోజనం? తాళం వేసాం, గొళ్ళెం మరిచాం అన్నట్టు ఉంటుంది. లేదు సార్, ఆల్రెడీ చెప్పి ముందు రోజు పట్టుకున్న తర్వాత ఒక మెసేజ్ పాస్ చేశారు, ఇట్లా పట్టుకున్నాం మళ్ళీ సీజ్ చేశామని చెప్పేసి. తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు మేము సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చి రిలీజ్ చేశారు సార్ మళ్ళీ అని చెప్పేసి చెప్పిన తర్వాతే మేము మీ దగ్గర నుంచి కాబట్టి రిలీజ్ చేయగలిగారు, నేను వస్తున్నానని చెప్పేసి ఇంకా అప్పుడు ఆయన రావడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేదానికన్నా లోకల్ ఐఏఎస్ కో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకో పని జరిగేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. నిన్న జరిగినటువంటి ఒత్తిడి ఆ స్థాయిలో జరిగింది కాబట్టి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు రావాల్సి. ఇంకోటండి, అక్కడ కాకినాడ వరకు ముచ్చటేసే విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా ఉంటారు అక్కడ. ద్వారంపూడి, కొండబాబు, అందరూ అన్ని పార్టీ లీడర్స్ అంత ఐకమత్యం నేను ఎక్కడ చూడలేదండి.
మరి నేరుగా ఆయన అన్నారు, నేనంటాం కాదుగా, పోనీ నేనంటే నేను ఒక ఇన్నోసెంట్ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కొండబాబు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు సార్ అని. ఈ ఐకమత్యాన్ని ఏమైనా బ్రేక్ చేయలేరా, ఈ ఐస్ని బ్రేక్ చేయలేరా మీరేమైనా? సార్ ఇందాకే ఆల్రెడీ మీకు ఒక విషయం ఫస్ట్ లోనే చెప్పాను నేను, అంటే రాజకీయాలకు అతీతంగా డబ్బుతో వ్యవస్థలను కొనగలిగేటువంటి పెద్ద మాఫియా అక్కడ రన్ అవుతుంది అని చెప్పేసి, అందులో భాగంగానే మీరు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు సార్. డబ్బు దురాశ మనుషులకి చాలా వరకు ఎట్లాంటి వాళ్ళని లొంగదీస్తుందని చెప్పడానికి ఇందులో కూటమి ఎమ్మెల్యే పాత్ర ఉందా లేదా అన్నది నాకు తెలియదు, నేను చెప్పను. కానీ జరుగుతున్న దానికి కట్టడి చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు మీరందరూ ఈ మాటలు అడగడానికి, మేమందరం ఈ మాటలు వినడానికి ఆస్కారం కలిగిందని మాత్రం నేను ఒప్పుకుంటున్నాను సార్. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, మీకు బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయండి. సరే, మొత్తం 12 కంపెనీలు అండి. అందులో 12 కంపెనీల్లో ద్వారంపూడిదో కంపెనీ, కొండబాబు గారిదో వారిదో బినామీ కంపెనీ. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేలెత్తి చూపేసరికి మీరు సర్దుకొని సంభాళించుకోవాల్సి